నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కష్టాలతో ఎంత పోరాడగలిగితే అంత బలం మనిషికి లభిస్తుంది. కష్టాలే మనిషి విజయానికి సోపానాలు. మనిషిలోని యుక్తి శక్తి కష్టాలు వచ్చినప్పుడే అవి బయటపడతాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 జూలై 27 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్య అస్తమయం సాయంత్రం 6:47 చంద్రోదయం ఉదయం 8:03 చంద్ర అస్తమయం రాత్రి 8:51 తిథి తదియ రాత్రి 10:46 వరకు. తదుపరి చవితి. నక్షత్రం మఖ సాయంత్రం 4:24 వరకు. తదుపరి పూర్వ ఫల్గుని. కరణము తైతుల ఉదయం 10:40 వరకు. తదుపరి గరజి 10:46 వరకు. తదుపరి వనిజ. యోగము వర్యానం తెల్లవారుజామున 3:08 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:11 నుండి 6:47 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:11 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుండి 5:55 వరకు. వర్జ్యం రాత్రి 12:47 నుండి 2:28 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:55 నుండి 3:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 27 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 10:46 వరకు ఉంది. తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 4:24 నుండి మొదలయ్యే పుబ్బ నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వ ఫాల్గుని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పాంచాలురును జయించి భీష్ముడు స్వాధీనము చేసుకున్న ప్రాంతము మాకంది. ఈరోజు ప్రశ్న: భరత సామ్రాజ్యానికి రాజధాని ఏది? హస్తినాపురి, ఇంద్రప్రస్థనం, వారణావతం, కాండవప్రస్థం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వృషభ రాశి వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి శత్రువులను కూడా ఆదరిస్తారు. కర్కాటక రాశి కాంట్రాక్టర్లు కొన్ని అవకాశాలు దక్కించుకుంటారు. సింహరాశి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే అప్పుల బాధలు తొలగే సమయం. కన్య రాశి ఖర్చులు పెరిగినా భయపడకుండా నిలబడతారు. తులారాశి అందరి అభిప్రాయాలను తీసుకొని కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి కుటుంబ సభ్యుల నుండి ఊహించని ఆదరణ, మద్దతు లభిస్తుంది. ధనుస్సు రాశి మీపై కుటుంబ సభ్యులు మరింత ఆప్యాయత చూపుతారు. మకర రాశి రావలసిన డబ్బు అంది ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి అనూహ్యంగా డబ్బు సమకూరి ఖర్చులను తట్టుకుంటారు. మీనరాశి విభేదాలు, మనస్పర్ధలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.